ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నగరంలోని ప్రైమరీ సెంటర్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగకపోయినా మంటలకు హాస్పిటల్ భవనం పూర్తిగా కాలిపోయింది. హాస్పిటల్ రికార్డులు, ఫైళ్లు, ఎక్విప్మెంట్లు అంతా మంటల్లో కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పడానికి ప్రయత్నిస్తున్నారు. అయ్యో, ఎంత పని జరిగిపోయిందమ్మా. లక్కీ పుట్టింది ఆ హాస్పిటల్లోనే. అక్కడి నుంచే మిత్ర లక్కీని తీసుకొచ్చాడు. లక్కీ పుట్టిన ప్రదేశం బూడిద కుప్పలా మారిపోయింది. నేను మున్నార్ వెళ్దామనుకున్న సమయంలో ఇలా జరిగిందేంటి? అక్కడ ఏదైనా ఆధారం దొరుకుతుందనుకుంటే అంతా తగలబడిపోయింది. ఇది దేనికి సంకేతం? అక్క, ఆ హాస్పిటల్ తగలబడిపోవడానికి కారణం మనీషా ఏమోనని నాకు అనుమానంగా ఉందక్క. ఏమంటున్నావు జాను? రాత్రి మనీషా మా అత్తయ్యతో మాట్లాడుతుంటే విన్నాను. అర్ధరాత్రి వరకు అత్తయ్య గారితో పాటు నిద్ర మేల్కున్న మనీషా నీ వల్ల తనకి నిద్ర పట్టట్లేదు, నువ్వు కల్లోకొస్తున్నావని అత్తయ్యతో చెప్పింది. ఆ తర్వాత కాసేపటికే ఏదో కడిగేశాను, ప్రశాంతంగా నిద్రపోతాను అని సంతోషంగా చెప్పింది. అంటే ఖచ్చితంగా రాత్రి తను ఏదో చేసింది. నువ్వు మున్నార్ వెళ్ళి లక్కీ గురించి ఎంక్వైరీ చేస్తావేమోనని, లక్కీ గురించి నీకేమీ తెలియకూడదని మనీషా ముందుగానే జాగ్రత్త పడి ఈ పని చేసిందేమో వదిన. అందుకు అవకాశం ఉంది. మనీషా ఎంతకైనా తెగించే మనిషి. నువ్వు ఒక పని చేసి పెడతావా వివేక్? ఏం చేయాలి వదిన? మనం మున్నార్ టీ ఎస్టేట్లో మేనేజర్గా పనిచేసిన భాస్కర్ గారి గురించి తెలుసుకోవాలి. తన అడ్రస్, ఫోన్ నెంబర్ ఏదో ఒకటి పట్టుకోవాలి. భాస్కర్ మన దగ్గర పని మానేసి వెళ్ళిపోయాడు వదిన. ఇప్పుడు ఎక్కడుంటున్నాడో తెలీదు. తన ఫోన్ నెంబర్ కూడా వర్క్ అవడం లేదు. భాస్కర్ గారు మన దగ్గర పని చేస్తున్నప్పుడు వాడిన ఫోన్ నెంబర్ రికార్డ్స్లో ఉంటాయి కదా. ఆ నెంబర్, వాడిన ఫోన్ IMEI నెంబర్ టెలికాం వాళ్ళు రిజిస్టర్ చేసుంటారు కదా. అవును వదిన. మన కాంటాక్ట్ నెంబర్ ఏ మొబైల్ ఫోన్లో వాడుతున్నామో టెలికాంలో రిజిస్టర్ అవుతుంది. టెలికాం వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫోన్ IMEI నెంబర్ తీసుకో. ఆ ఫోన్లో ఏ సిమ్ కార్డ్ వేశారో కనుక్కో. సాధారణంగా చాలా మంది ఫోన్ నెంబర్ మార్చినా ఫోన్ మార్చరు. IMEI నంబర్ ద్వారా సిమ్ కార్డ్ నంబర్ తెలుసుకోవచ్చా? టెలికాం వాళ్ళు హెల్ప్ చేస్తే తెలుసుకోవచ్చు. అలాగే భాస్కర్ గారు, అతని వైఫ్ ఆధార్ నెంబర్స్తో ఏ సిమ్ కార్డ్ లింక్ అయి ఉంటుందో తెలుసుకుంటే భాస్కర్ గారి అడ్రస్ తెలుస్తుంది. ఆయన దొరికితే చాలా చిక్కు ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. షూర్ వదిన. టెలిఫోన్ డిపార్ట్మెంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడు. వాడి ద్వారా మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను. మనీషా మున్నార్ హాస్పిటల్ని తగలబెట్టకపోతే మన పని ఈజీ అయి ఉండేదక్కా. తను తగలబెట్టిందని మనకి ఖచ్చితంగా తెలీదు. కానీ ఆ ప్రమాదం వెనక మనీషా ఉందని తెలిస్తే మాత్రం తనని వదిలిపెట్టను. బ్రేకింగ్ న్యూస్. కేరళ రాష్ట్రం మున్నార్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం. నగరంలోని ప్రైమరీ సెంటర్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. అదిలా ఇస్తావా? సారీ లక్ష్మి, కాఫీ అయిపోయింది. నీకు ఇవ్వడానికి నా ఎంగిలి కాఫీ లేదు. నేను అడిగింది కాఫీ కాదు, ఫోను.
అగ్నిమాపక సిబ్బంది మంటలార్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఏంటిది? న్యూస్. ఇదే న్యూస్ టీవీలో కూడా వస్తుంది. నువ్వు పనిగట్టుకుని ఫోన్లో ఈ న్యూస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావంటే ఆ హాస్పిటల్ని తగలబెట్టింది నువ్వే కదా? ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? ఎక్కడో ఏదో హాస్పిటల్ కాలి బూడిదవుతుంటే నాకేంటి సంబంధం? అది ఎక్కడో ఏదో హాస్పిటల్ కాదు, అది లక్కీ పుట్టిన హాస్పిటల్. నేను జున్నును కన్నది కూడా అక్కడే. అయితే నన్నేం చేయమంటావు? నీ కన్న కొడుకు మిత్ర పెంపుడు కూతురు పుట్టిన హాస్పిటల్ని పుణ్యక్షేత్రం చేయమంటావా ఏంటి? లక్కీ బర్త్ డీటెయిల్స్ ఆ హాస్పిటల్లో ఉంటాయి. అవి నాకు తెలియకూడదని నువ్వే అర్ధరాత్రి ఆ హాస్పిటల్ని తగలబెట్టించావు. రికార్డ్స్ అన్ని కాల్చి బూడిద చేయించావు. ఆ తర్వాతే ప్రశాంతంగా నిద్రపోయావు. నేనిదంతా చేశానని నైట్ కలగన్నావా ఏంటి? కలేంటి? మర్యాదగా నిజం చెప్పు. లక్కీకి ఈ ఇంటికి ఉన్న సంబంధం ఏంటి? మిత్రగారికి లక్కీ ఏమవుతుంది? ఎస్టేట్ మేనేజర్ భాస్కర్ గారి అడ్రస్ ఎందుకు గల్లంతయింది? మున్నార్ హాస్పిటల్ ఎందుకు తగలబడింది? వీటన్నిటికీ నీ దగ్గర ఆన్సర్స్ ఉన్నాయని నాకు తెలుసు. మర్యాదగా నిజం చెప్పు. నా బిడ్డ జోలికొస్తే ఎవరి ప్రాణమైనా తీస్తాను. చెప్తావా చస్తావా? నిజాన్ని నీకు తెలియనివ్వను. లక్ష్మి, మీరిక్కడేం చేస్తున్నారు? అసలు విషయం చెప్తే ఆ రోజు జరిగింది అరవింద్ ఆంటీ దగ్గర లక్ష్మి ఓపెన్ అప్ అయిపోతుందేమో. లక్ష్మికి నిజం తెలిసిపోతుందేమో. అమ్మో, ఏం లేదా ఆంటీ, ఏం లేదు. ఉందత్తయ్య గారు. లక్కీకి ఈ ఇంటికి ఉన్న బంధం బయటకి తెలియకూడదని ఈ మనిష మున్నార్ హాస్పిటల్ని తగలబెట్టించింది. ఆ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని టీవీలో వస్తోంది కదా. అయినా అక్కడేముందని తగలబెట్టడానికి? లక్కీని వాళ్ళమ్మ కని వెళ్ళిపోతే నేను మిత్ర ఇంటికి తీసుకొచ్చాం. అంతకుమించి అక్కడ ఏం వివరాలుంటాయి? చూడండి ఆంటీ, అదే విషయం నేను చెప్తే లక్ష్మి వినకుండా లక్కీని అర్జెంటుగా మిత్రని కాపాడే దేవతని చేసి నన్ను ఈ ఇంటి నుంచి పంపించాలని చూస్తోంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.